రాత్రిపూట మోటివేషన్ వీడియో చూడగానే మనలో రక్తం ఉడికిపోతుంది. రేపటి నుండి ప్రపంచాన్ని మార్చేస్తాను. తెల్లవారుజామున 4 గంటలకే లేస్తాను. 5 కిలోమీటర్లు పరిగెడతాను అని గట్టిగా నిర్ణయించుకుంటాం. కానీ తీరా రేపు పొద్దున్న అలారం మోగగానే ఆ మోటివేషన్ అంతా ఏమైపోతుంది? నిజం చెప్పనా? మోటివేషన్ అనేది ఒక డ్రగ్ లాంటిది. అది మీకు టెంపరీగా హై ఇస్తుంది కానీ మీ జీవితాన్ని మార్చదు. ప్రపంచంలోని 95% మంది కేవలం మోటివేషన్ వీడియోస్ చూస్తూ కాలం గడిపేస్తుంటే మిగిలిన 5% మంది అసలు మోటివేషన్తో పని లేకుండానే శిఖరాలను తాకుతున్నారు. ఈరోజు జీవిత కథలో మనం చెప్పుకోబోయే కార్తీక్ కథ మీ కళ్ళను తెరిపిస్తుంది. ఈ వీడియో చివరిలో నేను చెప్పబోయే రూల్ మీ జీవితంలో డిసిప్లిన్ ఎలా తీసుకురావాలో నేర్పిస్తుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కార్తీక్కు ఆకాశమంత కలలు ఉండేవి. తను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని, సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకునేవాడు. కానీ కార్తీక్ ఒక అలవాటు ఉంది. పని చేయడం కంటే పని గురించి వినడం, వీడియోస్ చూడడం అతనికి ఎక్కువ ఇష్టం. ప్రతిరోజు యూట్యూబ్లో హౌ టు బికమ్ రిచ్, సక్సెస్ మంత్రం వంటి వీడియోలు గంటల తరబడి చూసేవాడు. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు అతనిలో డోపమైన్ లెవెల్ పెరిగిపోయి తను ఇప్పటికి సక్సెస్ అయిపోయినట్టు ఫీల్ అయ్యేవాడు. కానీ ఆ వీడియో ముగిసి ఫోన్ పక్కన పెట్టగానే మళ్ళీ అదే సోమరతనం. రేపు పక్కాగా మొదలు పెడతాను అనేది అతని నిత్య మంత్రం. కానీ ఆ రేపు ఎప్పటికీ రావడం లేదు. తన చుట్టూ ఉన్న ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తుంటే కార్తీక్ మాత్రం మోటివేషన్ వీడియోలో మాయలో పడి అక్కడే ఆగిపోయాడు. అదే ఊరిలో కార్తీక్ చిన్ననాటి స్నేహితుడు సిద్ధార్థ్ ఉండేవాడు. సిద్ధార్థ్ ఎప్పుడూ హడావిడి చేసేవాడు కాదు. తక్కువగా మాట్లాడేవాడు, ఎక్కువ పని చేసేవాడు. కేవలం 2 సంవత్సరాల్లో సిద్ధార్థ్ తన స్వయం కృషితో ఒక స్టార్టప్ కంపెనీని నిర్మించాడు. అతని ఆరోగ్యం, అతని క్రమశిక్షణ చూసి ఊరిలో అందరూ ముక్కును వేరేసుకునేవారు. కార్తీక్ ఒకరోజు సిద్ధార్థ్ని కలిసి ఇలా అడిగాడు, సిద్ధు, నేను నీకంటే ఎక్కువ మోటివేషన్ వీడియోస్ని చూస్తాను, నీకంటే ఎక్కువ సక్సెస్ పుస్తకాలను చదువుతాను, కానీ నా జీవితంలో రూపాయి కూడా మారలేదు. నువ్వు అసలు ఏ వీడియోస్ని చూడవు, కానీ ఇంతలో నువ్వు ఎలా ఎదిగావు? నీ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి? సిద్ధార్థ్ నవ్వి ఇలా అన్నాడు, కార్తీక్, మ్యాజిక్ వీడియోస్లో లేదు, మనం చేసే పనిలో ఉంది. నువ్వు మోటివేషన్ కోసం వెతుకుతున్నావు, నేను ప్రాసెస్ మీద దృష్టి పెడుతున్నాను. నీకు ఇది అర్థం కావాలంటే రేపు తెల్లవారుజామున 5 గంటలకు మన పాత స్కూల్ గ్రౌండ్కు రా. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కార్తీక్ అతి కష్టం మీద నిద్ర లేచి గ్రౌండ్కి వెళ్ళాడు. అక్కడ సిద్ధార్థ్ అప్పటికే చెమటలు చిందిస్తూ రన్నింగ్ చేస్తున్నాడు. రన్నింగ్ పూర్తయ్యాక సిద్ధార్థ్ ఒక చిన్న దీపాన్ని వెలిగించి పక్కనే ఉన్న ఎండుగడ్డి మీద వేశాడు. అది ఒక్కసారిగా పెద్దగా మండి 10 సెకండ్లో ఆరిపోయింది. తర్వాత సిద్ధార్థ్ ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూపించాడు. చూడు కార్తీక్, ఈ గడ్డి మంట మోటివేషన్ లాంటిది. ఒక్కసారిగా పెద్దగా కనిపిస్తుంది, అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, కానీ నిమిషాల్లో బూడిదైపోతుంది. కానీ ఆ సూర్యుని చూడు, అతను వర్షం వచ్చినా, మేఘాలు అడ్డుపడినా తన పని తాను చేస్తూనే ఉంటాడు. దీన్నే డిసిప్లిన్ అంటారు. సిద్ధార్థ్ ఇంకా ఇలా అన్నాడు, నువ్వు పని చేయాలని అనిపించినప్పుడు మాత్రమే పని చేస్తే అది మోటివేషన్. పని చేయాలని లేకపోయినా, ప్రాణం పోతున్నా సరే అనుకున్నది పూర్తి చేస్తే అది డిసిప్లిన్. విజేతలకు మోటివేషన్ అక్కర్లేదు, షెడ్యూల్ ఉంటే చాలు. కార్తీక్, నీకు చైనీస్ బ్యాంబూ చెట్టు గురించి తెలుసా? ఆ గింజ నాటాక 4 సంవత్సరాల పాటు అది నేలపైకి 1 అంగుళం కూడా పెరగదు. కానీ ఆ రైతు ప్రతిరోజు దానికి నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి. బయట ప్రపంచానికి రైతు టైం వేస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ 5 సంవత్సరాల్లో కేవలం 6 వారాల్లో ఆ చెట్టు 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఆ 4 ఏళ్ళు అది తన వేర్లను భూమి లోపల బలంగా పాతుకుంది. డిసిప్లిన్ కూడా అంతే. నువ్వు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల వల్ల వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ లోపల నీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. ఒక్కసారి పునాది పడ్డాక నీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. ఆ రోజు కార్తీక్కు అసలు విషయం అర్థమైంది. తన ఫోన్లో ఉన్న అనవసరమైన మోటివేషన్ వీడియోస్ను అన్నీ డిలీట్ చేసేశాడు. ఒక చిన్న డైరీ తీసుకొని తన డైలీ రొటీన్ను రాసుకున్నాడు. మొదటి వారం నరకంగా అనిపించింది. పాత అలవాట్లు అతన్ని వెనక్కి లాగాయి. 2వ వారం మనసు సాకులు చెప్పింది. ఒకరోజు మానేస్తే ఏమవుతుంది అని అడిగింది. కానీ కార్తీక్ ఆపలేదు. 1 నెల తర్వాత నెమ్మదిగా అతని శరీరం, మనసు క్రమశిక్షణకు అలవాటు పడ్డాయి. 2 ఏళ్ళు గడిచాయి. కార్తీక్ ఇప్పుడు కేవలం కలలు కనే యువకుడు కాదు, అతను ఒక సొంత వ్యాపారాన్ని నడుపుతున్నాడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను చూసి ఇప్పుడు వేలాది మంది మోటివేషన్ పొందుతున్నారు. సో ఫ్రెండ్స్, కార్తీక్ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఒకే రోజు 10 గంటలు చదవకండి,
రోజుకు 30 నిమిషాలతో మొదలుపెట్టి దానిని ప్రతిరోజు చేయండి. నాకు ఈరోజు మూడ్ లేదు అనే మాటని మీ డిక్షనరీ నుంచి తీసివేయండి. డిసిప్లిన్కి మూడుతో పని లేదు. మీకు సోమరితనాన్ని కలిగించే వస్తువులను, వ్యక్తులను దూరం పెట్టండి. ఈ క్షణం మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మీరు గడ్డి మంటలతో ఉండిపోతారా లేక సూర్యుడిలా ప్రకాశిస్తారా? నిర్ణయం మీదే. మీరు కూడా ఈ రోజు నుండి మీ జీవితంలో డిసిప్లిన్ తీసుకురావాలని గట్టిగా అనుకుంటే కామెంట్ సెక్షన్లో డిసిప్లిన్ ఈస్ మై పవర్ అని టైప్ చేయండి. మీలో ఎంతమందికి ఆ తెగింపు ఉందో మేము చూడాలనుకుంటున్నాము. ఈ కథ మీలో కొంచెమైనా మార్పు తెచ్చిందని భావిస్తే వెంటనే మన జీవిత కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ప్రాణ స్నేహితుడికి షేర్ చేయండి. ఎందుకంటే మంచి పంచడం కూడా ఒక గొప్ప సంస్కారమే. గుర్తుంచుకోండి, విజయం అనేది అదృష్టం కాదు, అది మీ అలవాట్ల ఫలితం.